మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ గా కాబోయే ఎంపీ కాబట్టి అడ్వాన్స్ గా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వరంగల్లో ఉద్యమకారులకు స్థానం కల్పించాలి అనే నినాదం ఎప్పుడైతే కడియం శ్రీహరి గారు మోసం చేసి నయవంచనకు పాల్పడి గొంతు కోసి టికెట్ తీసుకొని పోయిండో పార్టీ మారిండో ఆనాడే వచ్చింది. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక డాక్టరు, 24 ఏళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఒక సీనియర్ నాయకుడైన సుధీర్ కుమార్, ఒక ఉద్యమ నాయకుడైన సుధీర్ కుమార్ గారిని ఈరోజు మన అభ్యర్థిగా మీ ముందుకు పంపించడం జరిగింది. గతంలో పసునూరి దయాకర్ గారు ఏం పెడుతున్నవి గతంలో పసునూరి దయాకర్ గారు ఆనాడు వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఆ తర్వాత పార్లమెంటుకు అవకాశం వస్తే మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినారు. తదనంతరం రెండోసారి కూడా ఆయనకి టికెట్ ఇస్తే అప్పుడు కూడా గెలిపించినారు. మరి ఈరోజు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇవాళ వరంగల్లో జరుగుతున్నది, పార్లమెంట్లో జరుగుతున్నది విశ్వాసఘాతకులకు ఒక నిబద్ధత విశ్వాసం ఉన్న నాయకుడికి మధ్యన జరుగుతున్న పోరాటం అనే మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇద్దరు ద్రోహులు, ముగ్గురు నిజంగా చెప్పానంటే. మారినేని రవీంద్రరావు అంటే ఆయన మన పార్టీలనే ఉండి ఇవాళ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ అయినాక ఆయన కాంగ్రెస్లకు పోయిండు. ఆరూరి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ అందరి దయతో 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి ఓడిపోగానే వెంటనే బీజేపీలకు పోయిండు. ఇంకొక వైపు ఏమో కడియం శ్రీహరి గారు, ఆయన ఒక్కసారి ఆలోచించండి, ఆయన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిందే 2013లో. సరిగ్గా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 నెలల ముందు వచ్చిండు. వచ్చినాక 4 నెలల ముందే వచ్చిండు. వచ్చినాక ఆ రోజు కేసీఆర్ గారు ఆయన సీనియారిటీకి, వయస్సుకు, అనుభవానికి ప్రాధాన్యతనిచ్చి పార్లమెంటుకు పంపించిండు. వరంగల్ పార్లమెంటుకు మీరు గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత సంవత్సరం లోపలనే ఆయనని ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చిండు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి శాసన మండలికి తీసుకుపోయిండు. ఈసారి 2023లో గన్పూర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు. అంటే 10 ఏళ్లలో 3 చట్టసభలు, లోక్సభ, శాసన మండలి, శాసనసభ. బహుశా నాకు తెలిసి ఈ వేదిక మీద కూర్చున్న ఏ నాయకుడికి కూడా 10 ఏళ్లలో గన్ని పదవులు రాలే, కడియం శ్రీహరికి వచ్చినట్టు పదవులు రాలే. మీదికెళ్ళి ఈసారి కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ముందు పార్టీలకు వెళ్ళి పంపించిండు. పసునూరు దయాకర్ను పంపించిండు, రాజన్నని ఇబ్బంది పెట్టిండు, తర్వాత మన ఆరూరి రమేష్ నిలగొట్టిండు, అందరు నిలగొట్టి టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకున్న రోజు కూడా ఎంతో తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. నాకే ఫోన్ చేసిండు, అన్నా రామన్న సారు టికెట్ కన్ఫర్మ్ చేసిండు నా బిడ్డకు, మరి ఇవాళనేమో నా బిడ్డ రాలేదు మీటింగ్కు, రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది, జరా సార్ దగ్గర ఎవరున్నారో చెప్పు అన్నాడు. నేను ఎక్కడో వేరే రాష్ట్రం నుండి అప్పుడు మన మహబూబ్ నగర్ వాళ్ళది ఎలక్షన్ ఉంటే అక్కడెక్కడో క్యాంప్ ఉంటే ఆడికి పోయినా. ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా సారు కడియం శ్రీహరి గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సారు వెంటనే రేపు భోజనానికి రమ్మన్నాడు. భోజనానికి వచ్చిండ్రు, భోజనం చేసిండ్రు, 2 గంటలు కూర్చున్నాడు. నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్, నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్కి అన్నాడు. అది కూడా ఓకే అన్నాడు సారు. ఇవన్నీ అయిపోయినాక మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు. తెల్లారి ఆ కావ్య కూడా నాకు ఫోన్ చేసింది, అమ్మాయి, అన్న మా ఆయన గుంటూరు ఒంగోలు, ఆయన ఎక్కడో ఆంధ్ర, ఆయన కూడా కేసీఆర్ సార్కి ఫ్యాన్ అయిపోయిండు అన్న, మొదటిసారి కలిసిండు, పెద్ద ఫ్యాన్ అయిపోయిండు కేసీఆర్ గారితో, గంటన్నర కూర్చున్నాక ఇంత గొప్ప నాయకుడి కింద నువ్వు పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు, ఫ్యాన్ అయిపోయిండన్నా అని ఆమె కూడా చెప్పింది. చాలా సంతోషంగా ఉందన్నా, నాకు అవకాశం ఇచ్చిండని పొద్దున 10:30కు మాట్లాడింది. ఏమైందో ఏమో తెలియదు, సాయంత్రం 4:30-5 గొట్టంగా ఉత్తరం పంపింది. మరి ఆ 10:30 నుంచి 4:30 లోపల ఏమైందో నాకు ఎరకలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ చేసిండ్రో, ఏం ఆలోచనలు వచ్చినాయో, 4:30కు ఫ్లైట్ ఎక్కిండ్రు, ఢిల్లీ పోయినరు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఈరోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, కేవలం ఒక రెగ్యులర్గా రొటీన్గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు. ఈ ఎన్నిక 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 100 రోజుల అబద్ధానికి
10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. నేను ఉత్తగానే అంటలేను 100 రోజుల అబద్ధమని. ఒక్కసారి మీరే చూడండి, మీ ముంగట టీవీలు కూడా పెట్టినాం. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పిర్రు. ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినాకనేమో భస్మాసుర హస్తం అయిపోయింది. అదే హస్తం. ఇలా ఒక్కసారి చూడండి, రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏమేం చెప్పిండో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన? అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి అయితేనే ఉన్నా, వెంటనే ఎంబడే మీకు 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముని కోరుతా ఉన్నా. ఉన్నదా వీడియో? లేదా? పెట్టు. నెంబడే 2 లక్షల రుణమాఫీ అనే మాట మనం అడగలే, ఎవరు అడగలే, డిమాండ్ చేయలే, చేస్తా అన్నాడు. అదే విధంగా రైతులకు ఏం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా, వరికి మద్దతు ధరకు అదనంగా 1800 1850 ఉంటే దాని మీదికెళ్ళి 500 ఇస్తా క్వింటాల్కు, నేను అధికారంలోకి రాగానే అని నమ్మబలికిండు. కేసీఆర్ వచ్చిందా? ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయిందా? ఎంబడే అయిందా? మార్పు బాగున్నదా? రైతులను అడగాలి మనం. మోసపోయినరు మీరు. ఈ మోసగాని మాటలు నేను గుర్తు చేయాలి. 2 లక్షల రుణమాఫీ అయ్యేనందుకు ఖచ్చితంగా రైతులు దండించాలని నేను కోరుతున్నా. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు ఏమన్నాడు? కేసీఆర్ 2000 పెన్షన్లు ఇస్తున్నాడు, నేను 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అని నమ్మబలికిండు. ఆ వీడియో కూడా చూపెట్టాలని కోరుతా ఉన్నా. 2500తో ఓట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా తీసుకొని తినలేము, కష్టమవుతుంది. కానీ 2500 రూపాయలు, 2500 బోనస్, 500 బోనస్ కలిపి ఎంఎస్పి కలిపి 2500. దయచేసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతును అడగాలి, వచ్చిందా 2500? వచ్చిందా 500 బోనస్? వచ్చిందా రాలేదా? 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, కడియం శ్రీగారు కోటేయండి. రానోళ్ళు ఖచ్చితంగా సుధీర్ అన్నకు కారు గుర్తు కోటేయమని చెప్పాలి. తులం బంగారం అన్నాడు. ఇక మన ఆడబిడ్డలకు సెంటిమెంటు, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు లగ్గానికి, కానీ మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఒక్కసారి ఆ తులం బంగారం పెట్టు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా తులం బంగారం? ఆడబిడ్డలను అడగాలి, వచ్చిందా? మరి రానందుకేద్దామా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా? ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి, నెలకు 2500 ఇస్తామా ఆడబిడ్డలకు, 100 రోజుల్లో గ్యారంటీలు అన్ని చేస్తా, నాది గ్యారంటీ మహాలక్ష్మి అన్నాడు. అది కూడా పెట్టు. 100 రోజుల్లో 2500 ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక 2,500 పడ్డా ఖాతాలలో? 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఫ్రీ స్కూటీలు అన్నాడు, అవి వచ్చినాయా? ఏది రాలే. కానీ మీరందరూ సినిమాలు చూస్తారా? ఇవాళ రేపు సినిమాలలో సీక్వెల్ వస్తున్నాయి. బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యన. బాహుబలి పార్ట్ 1 వచ్చింది, అటెనక పార్ట్ 2 వచ్చింది. అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1, ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ 2. అప్పుడేమన్నాడు అసెంబ్లీ ముంగట, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ నేను చేస్తా, నేను సంతకం పెడతా అని నరికిండు. ఇప్పుడేమైంది? 100 రోజులు అయిపోయింది, రుణమాఫీ లేదు, మన్ను లేదు.
అందుకే ఇవాళ ముఖం చెల్తలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టు పెడుతుండు. యాదగిరిగుట్టకు పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఆగస్టు 15 ఆగస్టుకు నేను రుణమాఫీ చేస్తా, మీ అందరికి దండం పెడుతున్నా అని మోసం పార్ట్ 2 సీక్వెల్ తీసిండు. రేపో ఎల్లుండో వరంగల్కి వస్తాడు, భద్రకాళి అమ్మ మీద ఒట్టు పెడుతున్నా అంటాడు. మరి మన భద్రకాళమ్మ డేంజర్, మరి జాగ్రత్తగా ఉండాలి, మా వినయాన్ని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెడతాడు. బాసర వేయిండు, సరస్వతి తల్లి మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మన తప్పు కాదు,